వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 headlines. కరాచీ బేకరీలు భారత బిడ్డలవే, బీజేపీ చిల్లర పనులు మానుకోవాలి, మంత్రి సీతక్క ఫైర్. పాక్ దాడి చేస్తే భారత్ ప్రతిదాడి మరింత బలంగా విధ్వంసకరంగా ఉంటుంది, అమెరికాకు తేల్చి చెప్పిన ప్రధాని మోడీ. లైవ్ ఈవెంట్లో అపశృతి, వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్. ఒంటరి లింగ మార్పిడి వాళ్లకు రేషన్ కార్డు, పౌర సరఫరాల మంత్రి మనోహర్ వెల్లడి. మేడ్చల్లో ఘటన, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి వ్యక్తి దారుణ హత్య. ఢిల్లీ ఎయిర్పోర్ట్ విమానాల రద్దు, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, 4 చిన్నారులు సహా 13 మంది దుర్మరణం. నేషనల్ హైవేపై కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్, తండ్రి కూతురు మృతి. టిబెట్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రత. ప్రభుత్వ నిర్ణయానికి అధికారులను బలి చేయొద్దు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజును ట్రంప్ వద్దకు పంపాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ముస్లిం దేశం నుంచి ట్రంప్కు భారీ బహుమతి, 1000 కోట్లు విలువ చేసే బోయింగ్ 747-8 జంబో జెట్. ఏపీలో టీచర్ల బదిలీలు, ఈ నెల 15 నుంచి ప్రక్రియ మొదలు, వారికి మాత్రం మినహాయింపు. భారత్ పాక్తో కలిసి కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాం, ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకల రద్దు, నిలిచిన 100 విమాన సర్వీసులు. రాజ్యాంగమే అత్యున్నతం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. రెడ్ బుక్ పాలన, ప్రజలే బుద్ధి చెబుతారు, ఎస్వి మోహన్ రెడ్డి. ఢిల్లీలోని తెలంగాణ భవన్కు తెలుగు విద్యార్థులు, ఉద్రిక్త వాతావరణం నుంచి సేఫ్ ప్లేస్కు తరలింపు. 25 చోట్ల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్ విధానం, నేటి నుంచి అమలు, పొంగులేటి. విజయం అంచుల వరకు వెళ్లి ఓటమి ఒప్పుకోవడం భారత్కు అలవాటైంది, జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చల్లాని తీవ్ర విమర్శలు. ఉగ్రముక్కలపై ప్రతీకారం తీర్చుకున్నాం, రావల్పిండిలోనూ గర్జించాం, కేంద్ర మంత్రి రాజ్నాథ్. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ నిర్వహించండి, ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. హాలీవుడ్ హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు, నేడు విచారణ. సత్యసాయి జిల్లా పెదయల్లంపల్లిలో గుండె పగిలే ఘోరం, ఒకే కుటుంబానికి చెందిన 2 ఎస్ఐలు, లెక్చరర్ స్పాట్ డెడ్.